ఒక ఉదయం జిత్తులమారి తోడేలు అడవిలో వేటాడుతూ ఉండగా అది ఒక కొంగ కుటుంబం ఆకాశంలో ఎగురుతూ ఉండడం చూసింది. అవి కొండల్లో గూడు కట్టుకున్నాయని, ఆ గూడులో గుడ్లు ఉన్నాయని దానికి తెలుసు. దానికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఏం తినాలో తెలుసుకున్నాను. కొంగ గుడ్లు. కానీ ఆ కొండపైకి ఎలా వెళ్ళాలో ఆలోచించాలి మరి నేను. ఆ గూడులో వెచ్చగా కౌగిలించుకుని ఒక బాతుపిల్ల హాయిగా నిద్రపోతోంది. తన కొంగ సోదరుడు అతన్ని మేలుకొనపడానికి గంటను మోగించాడు. ఏయ్ బాతు మేలుకో. క్వాక్ 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 క్వాక్. బాతు మేల్కొని పైకి దూకింది. ఏం జరుగుతోంది? మనము ఎగరడానికి వెళ్తున్నాము. మరి గుర్తుపెట్టుకో, మధ్యలో పడుకోకూడదు, లేకపోతే తోడేలుకు ఆహారం అయిపోతావు. తోడేలా? అవును, ఎందుకంటే నువ్వు మాలాగా ఎక్కువ ఎగరలేవు కాబట్టి. సరే, ఇక తర్వాత కలుద్దాం. నేను వెళ్తున్నాను. సెలవు. కాని వారికి తెలుసు, నమ్మక ద్రోహమైన తోడేలు అప్పటికే వారిని చూస్తూ ప్రణాళిక వేస్తోందని. కొంగ తోబుట్టువులు ఆకాశంలోకి ఎగిరినప్పుడు పిల్లబాత అనుసరించడానికి ప్రయత్నించింది. తన చిన్న రెక్కలను కొట్టుకోవడానికి చూసింది. ఏదో ఒకరోజు తను ఎగరగలనని తెలుసు. కానీ రెల్లు మధ్య ప్రకాశవంతంగా మెరుస్తున్న దాన్ని చూసినప్పుడు అది అభ్యాసానికి అంతరాయం కలిగించింది. ఇదేమిటి? అది చూసిన ప్రకాశవంతమైన వస్తువు ఎరుపు బూట్లు. ఎంత అందంగా ఉన్నాయి! నా పాదాలకి ఇవి సరిపోతాయా? కాని బాతుపిల్ల ఎర్రటి బూట్లు వేసుకున్న వెంటనే అది భూమి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. నేను ఎగిరిపోతున్నాను. బాతుపిల్ల వెంటనే కొంగ కుటుంబాన్ని అనుసరించింది. అయ్యో, చూడండి, బాతుపిల్ల ఇక్కడ ఉంది. అవును, నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావు? నా మ్యాజిక్ ఎర్రషూలకు ధన్యవాదాలు. చూడండి. కింద ఉన్న తోడేలు ఆశ్చర్యంగా వాటిని చూస్తోంది. మ్యాజిక్ రెడ్ షూసా? ఇప్పుడు నా దగ్గర గొప్ప ఆలోచన ఉంది. రాత్రి కొంగ కుటుంబం బాతుపిల్ల నిద్రిస్తుండగా తోడేలు వారిపైకి దూకింది. చీకటిలో కూడా ఎర్రబూట్లు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. తన పంజాలలో దాచి తీసుకుని వెళ్ళిపోయింది. రేపు ఉదయం మొదటి విషయం, నేను కొంగగుడ్డు ఆమ్లెట్ తినబోతున్నాను. ఉదయం సూర్యుడు ఉదయించడంతో పిల్లబాతు కూడా లేచింది. తన పక్కన ఎర్రబూట్లు లేకపోవడం చూసి ఆందోళన చెందింది. అయ్యయ్యో, నా బూట్లు, నా మ్యాజిక్ బూట్లు ఇక్కడ లేవు. నేను ఎలా ఎగరాలి ఇప్పుడు? బాతుపిల్ల తల్లి కొంగ మరియు తన తోబుట్టువుల కోసం వెతకడం ప్రారంభించింది. అమ్మ కొంగ, అన్నీలాలు, మీరు ఎక్కడ ఉన్నారు? అయితే వాళ్ళని అతను ఎక్కడా కనుగొనలేకపోయాడు. నా బూట్లు లేకుండా నేను ఎక్కడికి ఎగరలేను. బాతుపిల్ల విచారంతో ఏడుస్తుండగా జిత్తులమారి తోడేలు తలపైకి ఎగురుతున్నట్లుగా గమనించింది. నేను ఎగరగలుగుతున్నాను. కొంగగుడ్లు, నేను వస్తున్నాను. అల్పాహార సమయం వచ్చింది. నా బూట్లు, తోడేలు నా ఎర్రటి బూట్లు దొంగిలించింది. బాతుపిల్ల తోడేళ్లను అనుసరించడానికి చాలా ప్రయత్నించింది. కాని దాని చిన్న రెక్కలు ఎగరటానికి బలాన్ని కూడా తీసుకోలేకపోయింది. తర్వాత అది తిరిగి నేలపై పడిపోయింది. నమ్మక ద్రోహి అయిన తోడేల నుండి గుడ్లను రక్షించాలి. నేను ఎగరగలిగుంటే. తోడేలు మ్యాజిక్ షూలతో గూట్లోకి దిగింది. కొంగ గుడ్ల వైపుకు అడుగుపెట్టింది. బాతుపిల్ల తన గుడ్లను ఒక్కొక్కటిగా తీసుకోవడానికి ప్రయత్నించడాన్ని చూసింది. కొంగ గుడ్లు ప్రమాదంలో ఉన్నాయి. నేను తోడేల్ని ఆపాలి. బాతుపిల్ల తన ధైర్యాన్ని కూడదీసుకుని తన రెక్కల్ని వీలైనంత గట్టిగా తిప్పింది. గుడ్లు
బూట్లు నేను తప్పక కాపాడుతాను. చివరికి చిన్న బాతు ఎగిరింది. ఆకాశంలో ఎత్తుగా ఎగిరింది మొట్టమొదటిసారి. నేను ఎగురుతున్నాను. నేను ఎగురుతున్నాను. పిల్ల బాతు నేలపై దిగింది. తోడేలుపైకి దూసుకుంది. అది మ్యాజిక్ షూస్ యొక్క షూ స్ట్రింగ్స్ ని పట్టుకుని త్వరగా లాగింది. ఓ, బుల్లిబాతు బూట్లు. సరిగ్గా అప్పుడే కొంగ కుటుంబం త్వరగా బాతుపిల్ల వద్దకు వచ్చి ఆవేశంతో తోడేలును గూడు నుండి తరిమి కొట్టాయి. ఓ, ఓ, నమ్మక ద్రోహి అయిన తోడేలు బురదలో పడింది. సహాయం చెయ్యండి. గుడ్లను కాపాడినందుకు కొంగ కుటుంబం బాతుపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు నువ్వు కూడా మా అంత ఎత్తు ఎగరగలుగుతున్నావు. అవును, క్వాక్ క్వాక్. ఇప్పుడు కుటుంబ సమేతంగా కలిసి ప్రయాణించే సమయం వచ్చింది పిల్లలు. పిల్లబాతు తను ఎగరగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుండి ప్రతి ప్రయత్నాన్ని ఆపకూడదని తెలుసుకుంది. అతనికి మ్యాజిక్ బూట్ల అవసరం కూడా ఇప్పుడు లేదు. తనకి ధైర్యం, పట్టుదల అవసరమని తెలుసుకుంది. ఆకాశంలో కొంగలతో కలిసి ఎగరగలిగితే ఏకైక ధైర్యం బాతుపిల్లకు మాత్రమే ఉంది. ఎన్నో ఏళ్లకు పూర్వం భూమికి దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసిస్తూ ఉండేది. సిండ్రెల్లా తల్లి మరణించి ఎన్నో ఏళ్లైంది. ఆమె తండ్రి ఆమెను పెంచి పెద్ద చేశాడు. సిండ్రెల్లా తండ్రి మరో వివాహం చేసుకున్న తర్వాత వారి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె తండ్రికి కొత్త భార్య మరియు ఆమె ఇద్దరు కూతుళ్ళు సవితి తండ్రి ఇంట్లోనే ఉండసాగారు. మొదటిసారి వాళ్ళు కలిసినప్పటి నుండి సవితి తల్లికి సిండ్రెల్లా అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆమె కూతుళ్లకు సిండ్రెల్లా అందం, ఆమె దయాగుణం అంటే ఈర్ష్యగా ఉండేది. సిండ్రెల్లా అక్కలు సిండ్రెల్లా అంత అందంగా ఉండేవారు కాదు. ఇంతేకాదు, వాళ్ళిద్దరూ ఎంతో కఠోరంగా మొండితనంతో ఉండేవారు. ఒకరోజు ఏదో పని కారణంగా సిండ్రెల్లా తల్లి దూర ప్రాంతానికి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో సిండ్రెల్లా సవితి తల్లి, ఆమె అక్కలు ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. సిండ్రెల్లా తోటలో అందమైన పక్షులతో కబుర్లు చెబుతున్నప్పుడు ఆమె సవితి తల్లి దగ్గరగా వచ్చింది. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే పడుండు. ఇంటి పనంతా చెయ్యాల్సింది. నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగడం నాకిష్టం లేదు. సిండ్రెల్లాకి ఆమె చెప్పింది ఏమీ అర్థం కాలేదు. నిస్సహాయంగా ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఆమె తన వస్తువుల్ని తీసుకుంది, పాకలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుండి సిండ్రెల్లా ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆమె ఎంతో అలసిపోతుంది. కానీ ఆమె సవతల్లికి లేదా సవతి అక్కలకి ఆమెపై ఏమాత్రం దయలేదు. నేలంతా మళ్ళీ శుభ్రం చెయ్యి. దీనిపై దుమ్ము నీకు కనిపించడం లేదా? నువ్వింకా బట్టలు ఉతకడం లేదా? నా వద్ద వేసుకోవడానికి మంచి డ్రెస్సే లేదు. సిండ్రెల్లా వద్ద ఎలకలు, కిటికీ దగ్గరకు వచ్చే పక్షులు తప్ప మరో స్నేహితులు లేరు. చలి నుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో ఆమె చిమ్నీ దగ్గరగా వెళ్లి వేడి కాపడం తీసుకుంటూ ఉండేది. అక్కడే నిద్రపోయేది. ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఓ రోజు పట్నంలో రాజ్యం నుండి ఒక ప్రకటన జరిగింది. మా రాకుమారుల ద్వారా మహల్లో ఒక పార్టీ జరగనుంది. పెళ్లి కోసం అర్హులైన అమ్మాయిలందరూ ఈ పార్టీకి ఆహ్వానించబడుతున్నారు. సవతి అక్కలు ఈ ప్రకటనని విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తమ తల్లితో ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో మీరిద్దరూ అందరికంటే అందంగా ఉంటారు. రాజకుమారుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. ఈ విధంగా మనందరం మహల్లో ఉండగలం, అంతే కదా? నేను మీ ఇద్దరి కోసం గౌను, చెప్పులు కొంటాను. పదండి, మనం కొనడానికి వెడదాం.
సవితి తల్లి మరియు సవితి అక్కలు బయటికి వెళ్ళిపోయారు. అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వింటున్న సిండ్రెల్లా బాధగా ఉండిపోయింది. ఎన్నో రోజులు తయారీలు జరుగుతూనే ఉన్నాయి. సవితి అక్కల గౌను కుట్టించి వచ్చేసింది. ప్రతిరోజు వాళ్ళు ఆ గౌను వేసుకుని అద్దం ముందు నించుని తమ అందాల్ని చూసుకునేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. సవతి అక్కలు ఆ రోజు ఎంతో హడావిడిగా సిండ్రెల్లాని పిలిచారు. సిండ్రెల్లా, సిండ్రెల్లా, త్వరగా రా. ఎక్కడ ఉన్నావు? త్వరగా మా స్నానానికి నీళ్లు సిద్ధం చేయి. రోజంతా సిండ్రెల్లా తన అక్కల తయారవడంలో సహాయపడుతూనే ఉంది. కాస్త నెమ్మదిగా బ్రష్ చెయ్యి. మొత్తం జుట్టంతా ఉడిపికేస్తావా? సాయంత్రం వరకు ఇద్దరూ పార్టీకి తయారవుతూనే ఉన్నారు. మీ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో, చాలా అందంగా ఉన్నారు. సిండ్రెల్లా మొత్తం ధైర్యం కూడగట్టుకుని సవితి తల్లిని అడిగింది. నేను కూడా పార్టీకి రావచ్చా? ఎవరు, నువ్వా? అవును, వాళ్ళు యవ్వనంగా ఉన్న కన్యలందరినీ పిలిచారుగా. పార్టీకి నువ్వు ఇలాగే వస్తావా? రాజకుమారుడికి భార్య కావాలి, సేవకురాలు కాదు. పదండి అమ్మాయిలు, పార్టీకి లేట్ అవుతోంది. నువ్వు గుర్తుంచుకో, పడుకునే ముందు పనంతా పూర్తి చెయ్యాలి. సవితి తల్లి అక్కలు పార్టీకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా సిండ్రెల్లా ఏడవసాగింది. నేను పార్టీకి ఎందుకు వెళ్ళకూడదమ్మా? ఈరోజు నాకు అమ్మ ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే సమయంలో ఒక ఉజ్వలమైన కాంతి కనిపించింది. ముందు సిండ్రెల్లాకి అర్థం కాలేదు అదేమిటన్నది. ఆ ప్రకాశంలో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎంతో అందంగా కనిపించసాగింది. నా బంగారు తల్లి సిండ్రెల్లా, నువ్వు కూడా పార్టీకి వెళ్ళు తల్లి, ఏడవద్దు. సిండ్రెల్లా తన కళ్ళను నమ్మలేకపోయింది. కంగారుగా అడిగింది, నేను కూడా పార్టీకి వెళ్ళొచ్చా? నేను ఎలా ఉన్నానో చూడు. చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక ఆనపకాయ, 7 ఎలకల్ని అందివ్వు. సిండ్రెల్లాకి అర్థం కాలేదు ఆమెకి ఈ వస్తువులు ఎందుకు కావాలో. కాని ఆమె అడిగినవి మాత్రం ఇచ్చింది. ముందు వంటింట్లోకి వెళ్ళింది. పెద్ద ఆనపకాయని తెచ్చింది. తన గోదాంలోకి వెళ్ళింది. ఎలక మిత్రుల్ని తోడుగా తీసుకుని వచ్చింది. పరి తన మంత్రదండంతో ఆనపకాయని అందమైన బండిగా మార్చేసింది. ఎలకల వైపు తిరిగింది. వాటిలో నుండి ఒకదాన్ని డ్రైవర్ చేసేసింది. మిగతా ఎలకలని అందమైన గుర్రాలుగా మార్చేసింది. ఆశ్చర్యంగా సిండ్రెల్లా బండిని, గుర్రాల్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడు పరి ఆమె వైపు తిరిగింది. తన మంత్రదండంతో సిండ్రెల్లాని తాకింది. ఆమె పాత డ్రెస్ ఒక అందమైన పార్టీ గౌన్గా మారిపోయింది. ఆమె కాలి చెప్పులు అందమైన గాజు చెప్పులుగా మారిపోయాయి. నేను రాజకుమారిలా ఉన్నాను కదూ. ఇప్పుడు పార్టీకి వెళ్లే సమయం అయింది. కానీ మర్చిపోకు, 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. సిండ్రెల్లా పరికి ధన్యవాదాలు చెప్పుకుంది. వెళ్లి బండిలో కూర్చుంది. మహల్ వైపు పయనించింది. ఆమె అందమైన బండిని చూస్తుండిపోయింది. ఆమె దాన్ని గుర్తుపట్టలేకపోయింది. ఉన్నట్టుండి మెట్ల దగ్గర రాజకుమారుడు కనిపించాడు. సిండ్రెల్లా నిజంగానే పార్టీలో ఉన్న అందరి అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడి మొదటి చూపులోనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె సవతి తల్లి, సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఉన్నట్టుండి రాజకుమారుడు మెట్ల వద్ద కనిపించాడు.
సిండ్రెల్లా పార్టీలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉంది. రాజకుమారుడికి మొదటి చూపులోనే ఆ అందమైన అమ్మాయి నచ్చింది. అందరూ ఆమెను ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఆమె నెమ్మది నెమ్మదిగా ముందుకు రాసాగింది. సవతి అక్కలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజకుమారుడు తమ వైపే వస్తున్నాడని. ఓ, అతను నా వైపే వస్తున్నాడు, లేదు నా వైపు వస్తున్నాడు. కాని రాజకుమారుడు వాళ్ళని దాటి ముందుకు వెళ్లి ఆగాడు. హే సుందరి, నాతో కలిసి నువ్వు నాట్యం చేస్తావా? సిండ్రెల్లా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. రాజకుమారుడు సిండ్రెల్లా ఉత్సాహంగా చూస్తూ ఆహ్వానించబడి వారంతా చూస్తుండగానే నాట్యం చేశారు. సిండ్రెల్లా సంగీతం, నృత్యం చూశారు. ఆమె కనిపించింది ఆ మహల్లో రాజకుమారుడు తను తప్ప మరెవరూ లేనట్టుగా. వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు నృత్యం చేశారు. సిండ్రెల్లాకి ఎంత సమయం అయిందో తెలియలేదు. ఉన్నట్టుండి ఆమె చూపు గడియారంపై పడింది. అర్ధరాత్రి అయింది. అదే సమయంలో సిండ్రెల్లా పరి ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. 12 గంటలు కాగానే నువ్వు ఇంటికి వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు మునుపటిలా అయిపోతావు. కంగారు పడుతూ ఆమె రాజకుమారుణ్ణి అక్కడే వదిలి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె మెహలు మెట్టు దిగుతున్నప్పుడు ఆమె ఒక చెప్పుని అక్కడే వదిలేసింది. ఆమె వద్ద దాన్ని తీసుకునే సమయం కూడా లేదు. బయటికి వస్తూనే 12 గంటలు గడియారం కొట్టింది. మళ్ళీ అన్నీ మునిపటిలాగానే మారిపోయాయి. రాజకుమారుడు ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చాడు, మెట్లపై వదిలేసిన చెప్పు పట్టుకుని. తెలుసుకోండి, ఈ చెప్పు ఎవరిదో. మరి దీనికోసం రాజ్యంలో ఉన్న యువతులందరినీ కలిసినా సరే ఆమెను వెతికి తీసుకుని రండి. సిండ్రెల్లా ఆయాసపడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె రాజకుమారుడితో గడిపిన సమయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకి తెలుసు ఆమె వద్ద ఏ అవకాశం లేదు. అయినా రాజకుమారుణ్ణి ప్రేమించసాగింది. రాజకుమారుడి కోసం ఆ అమ్మాయి వెతకడం అసంభవం. ఒకవేళ వెతికినా కూడా గుర్తించలేడు. రాజకుమారుడి సేవకులు రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ చెప్పులు ఎవరికి చెందుతాయని మహిళల్ని వెతకసాగారు. కానీ ఆ చెప్పులు ఏ అమ్మాయి కాలికి చాలడం లేదు. చివరికి రాజకుమారుడి మనుషులు సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నారు. సిండ్రెల్లా రాజకుమారుడి బండిని ఇంటి ముందు ఆగడం చూసి ఎంతో సంతోషించింది. సిండ్రెల్లా గదిలో నుండి బయటికి రాబోయింది. ఆమె సవితి తల్లి తలుపు దగ్గర కనిపించింది. నువ్వెక్కడికి వెడుతున్నావు? నువ్వు కూడా చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా ఏమిటి? వ్యంగ్యంగా నవ్వడంతో పాటు సవితి తల్లి గోదాము తలుపుని మూసేసింది. వద్దు, దయచేసి తలుపు తెరవండి, తెరవండి దయచేసి. ఎంత బాధాకరమైన విషయం! రాజకుమారుడికి నీకు ఎలాంటి సమానత్వం ఉంది? సేవకులు ముందుగా సన్నగా ఉన్న అక్కకి చెప్పులు వేశారు. కాని ఆమె కాళ్ళకి చిన్నవైపోయాయి. చూడు, ఇది నా కాలికి ఎంత చక్కగా సరిపోయిందో. తర్వాత లావు అక్కకి ప్రయత్నించారు. కాని చెప్పులు ఆమెకు కూడా సరిపోలేదు. బహుశా ఇంకో కాలికి వేసుకోవాలేమో. ఆమె ఎంతో ప్రయత్నించి విఫలమైంది. సిండ్రెల్లా కిటికీ వైపు పరిగెత్తడానికి ఆఖరిసారిగా ప్రయత్నించింది. కిటికీ చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఏడవసాగింది. ఆమె ఏడవడం చూసి ఆమె ఎలక మిత్రులు దగ్గరగా వచ్చాయి. నా సవితి తల్లి నన్ను బంధించింది, తాళం ఆమె వద్దే ఉంచుకుంది. ఎలకలు తలుపు కింద దారి నుండి బయటికి వచ్చి సవితి తల్లి తలుపు వద్ద రాజకుమారుడి మనుషులపైకి ఎక్కి నిలబడ్డాయి.
మీరు రేపు రావచ్చు కదా. ఈరోజు వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు, కాళ్ళు కాస్త వాచాయి. ఎలుక సవతి తల్లి స్కర్ట్ పైకి ఎగిరింది, తాళం తీసుకుని పైనుండి పరిగెత్తింది. తాళం తలుపు కింద నుండి జారేలా చేసింది. తాళాన్ని చూసి సిండ్రెల్లా ఎంతో సంతోషించింది. తలుపు తెరిచి త్వరగా కిందకి పరిగెత్తింది. అరే, నువ్వెలా బయటికి వచ్చావు? దయచేసి ఆగండి, వెళ్ళకండి, నేను కూడా చెప్పులు వేసుకుని చూడాలి. సవితి తల్లి అక్కలు ఈ మాటలు విని గట్టిగా నవ్వసాగారు. శాంతించు, ఇది రాజకుమారుని ఆజ్ఞ. రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ వీటిని ప్రయత్నించాలి. సిండ్రెల్లా ఆ చెప్పులు వేసుకోగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ చెప్పులు ఆమెకి చక్కగా సరిపోయాయి. ఓ సుందరి, ఈ చెప్పు మరి నీదేనా? సిండ్రెల్లా అవునన్నట్టుగా తల ఊపింది. దయచేసి మాతో పాటు మహల్కి రండి. సిండ్రెల్లా వారితో పాటు మహలుకు వెళ్ళింది. వారు ఆమెని రాజకుమారుడి ఎదుట నిలబెట్టారు. రాజకుమారుడు సిండ్రెల్లా కళ్ళలోకి చూడగానే అతనికి తెలిసింది ఆ రాత్రి ఆమె తనతో కలిసి నృత్యం చేసిందని. చివరికి నిన్ను నేను వెతకగలిగాను. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? సంతోషంగా కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాజకుమారుడి ప్రస్తావనని స్వీకరించింది. వారు వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవించారు. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది.
ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోడ్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు. ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి. మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు. ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోడ్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోడ్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన. మూడవది చిమ్నీ లోపల. నాలుగవది కిచెన్ లో దాక్కుంది. ఐదవది అలమార్లో దాక్కుంది. ఆరవది పరదా వెనకాల. ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా, ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి.
తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేళ్ళు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఏమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో. చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. రైతు గోపి ఆ రోజున తన పొలానికి ఎంతో విచారంగా వెళ్ళాడు. ఎందుకంటే వేసవికాలం కావడం వల్ల అతని పొలంలో ఒక్క మొలక కూడా మొలవలేదు. హా, నా పొలంలో ఈరోజు కూడా పంటలు అసలు మొలవనే లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను రాజ్యానికి పంటలను అందించకపోతే కనుక నేను ఇబ్బందిలో పడిపోతాను. ఒకరోజు గోపి తన బంజరు పొలాలను నిరాశతో తవ్వడం మొదలుపెట్టాడు. అతని పారకు గట్టి వస్తువేదో తగిలింది. హా, అది ఏమిటి? హా, అతను తవ్వడం కొనసాగిస్తుండగా అది కుండలో పడిందని గ్రహించాడు. నా పొలంలో కుండ ఏమి చేస్తుంది? పైగా అది ఖాళీగా కూడా ఉంది. హా, ఎటువంటి ప్రతిఫలం లేకుండా తాను చాలా శ్రమపడినందుకు గోపి చాలా అసంతృప్తిగా ఉన్నాడు. అతను తన గొడ్డల్ని కుండలో పడేశాడు. విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి రావడానికి తన గొడ్డల్ని తీసుకోవాలనుకున్నప్పుడు కుండలో మరో 100 పారలు ఉండడం గమనించాడు. ఏమిటి? కానీ అది ఎలా జరుగుతుంది? నా దగ్గర ఒకే ఒక పార ఉంది కదా. గోపి కుండ నిండా ఉన్న పారల్ని ఖాళీ చేశాడు. ఈసారి తన గడ్డపారను అందులో ఉంచాడు. కాని అదేమిటి? కుండలో వెంటనే మరో 100 గడ్డపారలు కనిపించాయి. లేదా ఈ కుండ ఒక మాయా కుండ. ఇది చాలా అద్భుతం. గోపి ఆశ్చర్యపోయాడు.
థ్రిల్ అయ్యాడు కూడా. ఆ కుండను నేరుగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అతను ఉత్సాహంతో కుండలో కోడిగుడ్డుల్ని వేశాడు. చూస్తూ ఉండగానే వెంటనే ఆ కుండ గుడ్లతో నిండిపోయింది. నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. అప్పుడు అతను ఒక యాపిల్ని ఇంకా బ్రెడ్ని కుండలో ఉంచాడు. మ్యాజిక్ పాట్ గోపికి 100 కొద్ది యాపిల్స్ బ్రెడ్ని ఇచ్చింది. ఇప్పుడు నేను బంజరు పొలాల సంగతి చూడడం అవసరమే లేదసలు. నేను ఈ గణించిన సరుకులని రాజ్య మార్కెట్లో అమ్మగలను కదా. ప్రతిరోజు గోపి కుండలో పెరిగిన వస్తువుల రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు. ప్రతిరోజు కొత్త వస్తువుని ప్రయత్నించాడు. ఒకరోజు బట్టలు, మరుసటి రోజు కూరగాయలు, మరొక రోజు బీన్స్. అతను మ్యాజిక్ పాట్లో ఏది పెట్టినా అది 100 రెట్లు అవుతోంది. ఇతర అమ్మకందారులు అతని విజయానికి అసూయపడసాగారు. రాజుకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆ సైనికుడు గోపిని రహస్యంగా అనుసరించాడు. గోపి ఆ రోజు ఉదయాన్నే మంత్రం కుండ తీసుకుని రాజ్యం మార్కెట్లో అమ్మడానికి ఒక కోడి పిల్లను కుండలో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత కుండలో నుండి 100లాది కోడిపిల్లలు బయటికి వచ్చాయి. సైనికుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. గోపి ఇంటి చుట్టూ 100లాది కోడిపిల్లలు పరిగెడుతుండగా ప్రమాదవశాత్తు ఒకటి కుండలో పడింది. మరో 100 కోడిపిల్లలు పుట్టాయి. గోపి తల మీద, తన కుర్చీ మీద, భోజన ప్లేట్లో కూడా కోడిపిల్లలే ఉన్నాయి. సైనికుడు వెంటనే వెళ్లి తాను చూసిన విషయాన్ని రాజుకు చెప్పాడు. గోపిని, అతని మంత్రకుండను వెంటనే తన వద్దకు తీసుకురావాలని రాజు ఆదేశించాడు. గోపి రాజు ముందుకు వెళ్ళాడు. రాజు అతని నుండి రాజ్య సంపద కోసం కుండను స్వాధీనం చేసుకున్నాడు. గోపి చాలా బాధపడ్డాడు. ఈ సంపదను సుసంపన్నం చేసే ఈ మ్యాజిక్ కుండని దగ్గరగా చూడు నువ్వు, ఎందుకంటే ఇది నా సంపదను పెంచుతుంది కాబట్టి. రాజు మాయాకుండ వద్దకు వెళ్లి దానిలోకి వంగాడు. నా రాజా, దయచేసి జాగ్రత్తగా. కాని అప్పుడే రాజు జారిపోయాడు. అతను తన బ్యాలెన్స్ను ఉంచుకోలేక కుండలో పడిపోయాడు. అయ్యే బాబోయ్, రాజుగారు కుండలో పడిపోయారు. అయ్యయ్యో. కేవలం కొన్ని నిమిషాల్లో 100 మంది రాజులు హాల్లో నిలబడ్డారు. ఎవరికి లోబడాలో తెలియక సైనికులు అయోమయంలో పడ్డారు. రాజులు సింహాసనం కోసం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు తామే రాజుని చెప్పారు. లేదు, నేను చెప్తున్నాను, నేను నిజమైన రాజుని. ఏయ్, నా మాట విను, నేనే అసలు నిజమైన రాజుని, నువ్వు కాదు. అర్థమైందా? గోపి మాయాకుండ ఎంత ప్రమాదమైందో గ్రహించినప్పుడు అతను గందరగోళంలో రాజభవనం నుండి బయటికి వెళ్లి ఆ కుండను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అతను నేరుగా ఒక కొండపైకి వెళ్లి మ్యాజిక్ కుండను కొండపై నుండి కిందకి విసిరేశాడు. కుండ ముక్కలుగా విరిగిపోయింది, అదృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి గోపి పొలంలో మరోసారి పంటలు పండడం మొదలైంది. భూమి సారవంతమైంది, మంత్రం వల్ల కాదు, శ్రమతో అని గోపికి అర్థమైంది. అతను బోలెడు సంపత్తో జీవించాడు.